శ్రద్ధగా వినటం అనేది చాలా అవసరం. ఎంచేతంటే వినటం ద్వారా మాత్రమే మనకి ఎక్కువగా జ్ఞానం లభించే అవకాశం ఎక్కువుంటుంది. ఏదైనా విషయాన్ని కేవలం వినగలగటం, ఏదో విన్నాను అని కాకుండా శ్రద్ధగా వినటం అనేదే జ్ఞానానికి మూలమని గ్రహించి తప్పనిసరిగా శ్రద్ధగా వినాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి గూడా ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి గూడా పెద్దవాళ్ళ వరకు గూడా వినటం మీద ఆధారపడే చాలా విజయాలు లభించే అవకాశం గూడా ఉంది. శ్రద్ధగా విన్నప్పుడు అది మనసులో చేరుతుంది. ఎక్కువ కాలం ఉంటుంది. మనసు లోపల అది విషయగ్రహణం జరుగుతుంది. మనసు దాని గురించి ఆలోచిస్తుంది, చర్చిస్తుంది. తద్వారా ఎక్కువ కాలం దాన్ని నిలిపి ఉంచుకునే అవకాశం ఉంటుంది. చాలా వింటూ ఉంటాం. కానీ ఏవి కూడా అవి మనసులోకి వెళ్ళదు. అది జ్ఞాపకం ఉండే దశకి చేరదు. ఒక్కొక్కసారి మన అశ్రద్ధ వలన, నిర్లక్ష్యం వలన విన్నది వెనువెంటనే కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. చాలా విషయాలు వెనువెంటనే జ్ఞాపకం రావు. సబ్‌కాన్షియస్ మైండ్‌లో అవి రికార్డ్ అయి ఉంటాయి. శ్రద్ధగా వినపోవడం ద్వారా అది జ్ఞాపకం తెచ్చుకోవడం బహు కష్టమైపోతుంది. జ్ఞాపకం వచ్చిన తర్వాత లేదంటే మళ్ళీ దాన్ని మనం విన్నప్పుడు రెండోసారి ఇదివరకు విన్నదే అని అనిపించొచ్చు గానీ, ఖచ్చితంగా దాన్ని జ్ఞాపకం ఉంచుకునే పరిస్థితి అయితే మనసుకి ఉండదు. ఎందుకంటే అది విన్నప్పుడే చాలా శ్రద్ధతో వినాల్సిన అవసరం ఉంటుంది. ఒక విద్యార్థి తరగతి గదిలో టీచర్ చెప్పేది శ్రద్ధగా వినాలి. విన్నప్పుడు అతనికి టీచర్ చెప్పే మాటలు, అతని హావభావాలు, అలాగే వాటిని విజువలైజ్ చేసుకోవడం. ఇవి తప్ప మరి ఏవి కూడా మనసులోకి ఆలోచన రావడానికి వీల్లేదు. ఇంకే విషయాలు కూడా క్లాసులో ఉన్నప్పుడు క్లాస్‌కి సంబంధించిన విషయాలే మనసులో ఉండి, పాఠానికి సంబంధించిన ఆలోచన కొనసాగుతూ, ఇప్పుడు ఏం చెప్తున్నారు? దాన్ని విజువలైజ్ చేస్తూ, తర్వాత చెప్పబోయే విషయాలను ఊహిస్తూ, ఆ విధంగా వినటం మీద శ్రద్ధ పెట్టినట్లయితే మనసు ఆ క్షణంలోనే ఆ పాఠాన్ని, ఆ విషయాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. ఇంతేగాని మిగిలిన విషయాలేవి కూడా జతపడి మనసులోకి వెళ్ళటల్లా. ఒక్క విషయం మాత్రమే వెడుతుంది. ఆ ఒక్క విషయం వెళ్ళటం కారణంగా మనసు ఆ విషయం మీద శ్రద్ధాశక్తులు, లక్ష్యం కలిగి ఆ విషయాన్ని ఎక్కువ కాలం జ్ఞాపకం పెట్టుకునే అవకాశం ఉంటుంది. అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏ మూలకో వెళ్ళిపోదు. వెనువెంటనే స్ఫురించిన వెంటనే జ్ఞాపకం వచ్చే పరిస్థితి దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. అంచేత వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. దానికోసం ఏకాగ్రతను పెంచుకోవాలి. ఒకవేళ మనం క్లాసులో వింటూ ఉన్నప్పుడు ఏదైనా విషయం మనసులో చొరబడి రావచ్చు. దాన్ని వెనక్కి నెట్టేస్తూ ఉండాలి. అది ప్రాక్టీస్‌లో అభ్యాసం చేస్తూ ఉండాలి. మనం శ్రద్ధగా వినాలి అనే ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, వింటున్నప్పుడు ఏదైనా విషయం మనసులోకొస్తే దాన్ని పక్కకి తోసేస్తూ ఉండాలి. నేనిప్పుడు వింటున్నాను శ్రద్ధగా. ఇంకే విషయాలు నా బుర్రలోకి రాకూడదు. వచ్చినా నేను ఉంచను. దాని గురించి ఆలోచించను. దాన్ని పక్కకి నెట్టేస్తాను. పాఠం మీదే శ్రద్ధగా వింటాను. ఈ విధమైన సజెషన్స్ మనం మనసుకి ఇచ్చినట్లయితే, మనసు తన ఏకాగ్రతని పెంచుకునే అవకాశం ఉంటుంది. శ్రద్ధని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఆసక్తిని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఇంపార్టెన్స్ అనేది ఫీల్ అయినట్లయితే, మనసు కూడా అదే గైడెన్స్‌లో వెళ్ళే అవకాశం ఉంటుంది. నువ్వు వచ్చే ఆలోచనను ఆదరిస్తూ, వాటి గురించి నువ్వు వాటిని అనుమతిస్తూ మనసులో కూర్చొనుంటే క్లాస్ రూమ్‌లో, క్లాస్ అయిపోయినా గూడా నీకు తెలీదు. నువ్వెక్కడున్నావో నీకే తెలియని పరిస్థితి. అంచేత అంచేత ఖచ్చితంగా వినేటప్పుడు వినడం దాని మీద దృష్టి పెట్టాలి. మన శ్రద్ధంతా వినటం మీదే ఉండాలి. మనసంతా వినటం మీదే ఉండాలి. మరో ఆలోచన వస్తే నెట్టేస్తుండాలి. అది ముందు అనుకోవాలి వినే ముందు. ఒక క్లాసులో ఈ క్లాసు ప్రారంభమవుతుందనగా క్లాసనే కాదు, బయట ఎక్కడైనా సరే ఒక వినటము అనే విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఒకటి అనుకుని తీరాలి. ఇప్పుడు నేను ఈ విషయాన్ని వింటున్నాను. మరే విషయం గురించి ఆలోచించను. ఒకవేళ ఏ ఆలోచన వచ్చినా దాన్ని నెట్టేస్తాను. ఈ ఏకాగ్రతతో నేను ఉంటాను. ఈ శ్రద్ధతో నేను ఉంటాను అని అనుకున్నప్పుడు ప్రారంభంలో అవి చక్కగా పనిచేసి ఏ విషయం వచ్చినా కూడా వాటిని తోసేస్తూ ఉంటుంది మనసు. నువ్వు దేని గురించి ఎక్కువ తీవ్రంగా ఆలోచిస్తావో, తపిస్తావో అదే మనసు అనుకరిస్తూ ఉంటుంది.
నువ్వు సాధారణంగా అనుకుని క్లాసులో కూర్చొని ఏదో ఒక విషయం జ్ఞాపకం వచ్చి మనసులో చొరబడినప్పుడు నువ్వు నిరాసక్తంగా వదిలేస్తే, ఓహో! మనసు నీకు ఈ విషయం ఆలోచించినా పర్వాలేదనుకున్న మనసు అదే విషయం మరిన్ని విషయాల ముందుకు తెస్తూ ఉంటుంది. అప్పుడు నీ మనసంతా వేరే విషయాల మీదకెళ్ళిపోతుంది. అక్కడ పాఠం వినని పరిస్థితొచ్చేస్తుంది. వినిపించని పరిస్థితొస్తుంది. మధ్యలో గమనించి ఏదన్నా ప్రశ్న అడిగితే చెప్పలేని పరిస్థితి. ఎంచేతన నువ్వు వింటంలేదు. నీ చెవుల్లో మాటలు పడినా కూడా అవి మనసుకి చేరటంలా. మనసు వేరే విషయం మీదకెళ్ళిపోయింది. దానికి అనుమతి ఇచ్చేసావు. దాన్ని అంగీకరించావు. దానికి ఆ స్వేచ్ఛనిచ్చావు. ఇచ్చినప్పుడు అది వేరే విషయం గురించి ఆలోచిస్తుంది. ఇంచేత అలా కాకుండా శ్రద్ధగా వినటం అనేది మన జీవితంలో మన ఉన్నత స్థితికి కారణమవుతుంది. మన హోదాకి కారణమవుతుంది. మన జీవితం బాగుపడడానికి కారణమవుతుంది. మనం అందరికన్నా ముందు ఉండడానికి కారణమవుతుంది. ఎంతో అభివృద్ధికి కారణమవుతుంది. ఈ విధమైన విషయాలను గ్రహించి మనసుని మనము శ్రద్ధాశక్తితో వినేలాగా ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా మీటింగ్‌కి వెళ్ళినప్పుడు ఆ విషయం మీదే ఉండాలి మనసు. విషయాలు చొరబడుతూ ఉంటాయి. కానీ వాటిని పక్కన నెట్టేస్తూ ఉండాలి. ముందు మనం దేని మీద ఉన్నామనే విషయం మనసు ముందు ఆలోచిస్తుంది. నువ్వు శ్రద్ధగా వినటం మీద ఆసక్తి పెడితే అది కూడా శ్రద్ధగా విషయం మీదే ఆసక్తి పెడుతుంది. నువ్వు ఏదైనా విషయాల జ్ఞాపకం వస్తే ఆ విషయం మీదకే నువ్వు వెళ్ళిపోతే, ఓహో! పర్వాలేదు స్వేచ్ఛగానే ఉంది. మనం ఆలోచించొచ్చని మరిన్ని విషయాలు ముందుకు తెచ్చేస్తూ ఉంటుంది. మనసు అల్లకల్లోలం అయిపోతుంది. అక్కడ చెప్పేది వినపడదు. ఎంతో కష్టపడి ఓ మీటింగ్‌కి వెళ్లి వినాలనుకున్న పరిస్థితి కూడా మారిపోతుంది. విసుగొచ్చి వెనక్కి వచ్చేసే పరిస్థితొస్తుంది. నీ మనసే నీ అదుపు లేకపోతే అది దానిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నువ్వు చేయాలనుకున్న పని ఏమాత్రం చెయ్యలేవు. వినాలనుకున్నది ఏది కూడా వినలేవు అనే విషయం స్పష్టమైపోతుంది. ఎందుకంటే నువ్వు అనుమతిస్తున్నావు మనసు ఏ విధంగా ఆలోచించడానికి. ఒక పని ఒక ఒక తరగతి గదిలోనే ఉన్న ఉదాహరణ మనం తీసుకుంటే, తరగతి గదిలో ఉన్నప్పుడు నీ మనసుకి స్పష్టమైన సందేశాలు ఇచ్చి తీరాలి ముందు. తరగతి ప్రారంభమయ్యే ముందుగానే ముందు ఇవ్వాలి. నేను ఈ విషయాన్ని శ్రద్ధగా వింటాను. ఇది నాకు చాలా అవసరం. జీవితానికి ఎంతో ఉపయోగపడేటువంటిది. నేనిక్కడ కష్టపడితేనే, శ్రద్ధగా వింటేనే, ఆ విషయాలను గ్రహిస్తేనే నాకు భవిష్యత్తు ఉంటుంది. అదే నా భవిష్యత్తు. వినడమే నా భవిష్యత్తు. ఈ విధమైన సజెషన్స్ ముందు ఇచ్చినట్లయితే మనసు వెనక్కి తగ్గుతుంది. ఏదైతే నువ్వు కోరుతున్నావో ఆ విధమైనటువంటి శ్రద్ధాశక్తులతో కూడా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఊరికినే వేరే విషయాలను బయటికి తీసుకురా. ఒకవేళ తీసుకొచ్చినా నువ్వు నెట్టేసినట్లయితే మనసు ఊరుకుంటుంది. నువ్వు ఏదైతే శ్రద్ధ వహిస్తున్నావో దాని మీదకే తన శక్తులు కూడా పూర్తిగా వినియోగించే అవకాశం ఉంటుంది. అది నీ చేతుల్లో ఉంది. అయితే దాని మీద ముందు మనం మచ్చిక చేసుకోవాలి. మన దారికి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటేనే అది మన మాట వింటుంది. రాయటం అనేది ఉంది. ఈ రాయటం అనేది ఈరోజు మనం ఏదైనా వింటూ రాసేయగలం. కారణం ఏంటంటే అనేక అభ్యాసాలు దానికి. ఆ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకొని ఎంతో శ్రద్ధతో, ఎంతో ఆసక్తితో నేర్చుకున్నందువల్ల ఈరోజు చెప్పిన వెంటనే రాయగలుగుతున్నాం. అలాగే మాటలు. మొదట్లో మాటలు అన్నీ రాలా. మాటలు నేర్చుకోవాలన్న తపన మనం మనసుకి ఇచ్చినందువల్లే మనసు ఆ విషయాలను గుర్తుపెట్టుకొని మళ్ళీ నీకు చెప్పడం వల్ల నువ్వు మాట్లాడగలుగుతున్నావు. ఇవన్నీ కూడా శ్రద్ధ వల్లే జరిగాయి తప్ప అశ్రద్ధ వల్ల ఏం జరగల. ఆ విషయాల ముందు గ్రహించాలి. కాబట్టి ఏదైనా వినటం అనేది ఒకటి చాలా శ్రద్ధతో మనం చేసినట్లయితే చాలా విషయాల్లో ముందుండగలుగుతాం. ఆసక్తికరమైనటువంటి వినటం అనేది జరిగినట్లయితే, ఆసక్తితో వినటం అయినట్లు జరిగినట్లయితే, దానికి తగ్గట్లు మనసుని మనం కూర్చుకోగలిగితే, మనసుకి ఆదేశించడం ద్వారా మన మనసే కాబట్టి, మనం వదిలేస్తే అది స్వేచ్ఛగా ఎటోనా వెళ్ళిపోతుంది. మనకు ఉపయోగపడదు. దాని శక్తులు మనకు ఉపయోగపడవు. దానికి స్వేచ్ఛనిస్తే మనం దాని వెంట పరిగెట్టాల్సొస్తుంది. ఏ విధమైనటువంటి డైరెక్షన్ ఉండదు దానికి. ఎటైనా పోతుంది, ఎలాగైనా పోతుంది. మనకు ఉపయోగపడకుండా జరుగుతుంది చివరికి. కాబట్టి మన మానసిక శక్తులు మనం ఉపయోగించుకోవాలంటే అందులో ప్రాథమికంగా చేయవలసింది శ్రద్ధగా వినడము. శ్రద్ధగా వినగలిగితేనే దానికి తగ్గట్లు మనసుని సిద్ధం చేసుకోగలిగితేనే మన జీవితంలో గొప్ప స్థితులు కలుగుతాయి. గొప్ప ఆనందాలు కలుగుతాయి. గొప్ప సంతోషాలు కలుగుతాయి.